కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. స్మార్ట్ పోలీసింగ్ దిశగా కడప పోలీసులు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ పై వైసీపీ విమర్శలు అర్థరహితం. మంత్రి సవిత. రాచమల్లుపై మరోసారి ఫైర్ అయిన ఉక్కు ప్రవీణ్. గంజాయి, బహిరంగ మద్యపానం, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై కడప పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. గుర్రాలగడ్డ, పాత బస్టాండ్, బుగ్గవంక బ్రిడ్జి, పాత రిమ్స్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి అనుమానితులను గుర్తించారు. పరారైన వారిని డ్రోన్ సహాయంతో గుర్తించి అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్తో పాటు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలపై సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజనల్ కార్యక్రమంపై వైసీపీ చేస్తున్న విమర్శలను రాష్ట్ర మంత్రి సవిత ఖండించారు. కడప కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశానికి హాజరైన ఆమె ప్రతి అంశంపై ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా నిర్వహిస్తున్న ప్రక్రియ అని తెలిపారు. ప్రతి అర్హ ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఓటు హక్కు విషయంలో ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి సవిత పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద విమర్శించలేదండి. సర్పోగ్రాం కాదు, ప్రతి ఒక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. నేను చెప్పేది ఎంత పారదర్శకంగా జరుగుతుందో, ప్రతి ఓటు హక్కుదారుడు, ప్రతి పౌరుడు ఓటును ఉపయోగించుకోండి అని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. సుమారుగా 2002లో జరిగింది, తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా పనిచేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ ఓట్లు ఎక్కించుకొని తిరుపతి ఎలక్షన్ చేసినట్లు, బై ఎలక్షన్ చేసినట్లు మాకు అవసరం లేదు. మేము క్లారిటీగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. నిజమైన ఓటర్కి ఇబ్బంది కలగదు. ఏ పౌరుడికి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్ కావచ్చు, డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది పొలిటికల్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంత మాత్రం తెలియదా? ప్రతిదీ ఏదో ఒకటి విమర్శించాలి. నేను అనేది డిఎస్సి గురించి విమర్శించారు, ఇండస్ట్రీస్ గురించి విమర్శించారు, యువత గురించి, మహిళల గురించి మరి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పనే అది, తెలిసిందే కదండి. డెవలప్మెంట్ గురించి రమ్మనండి. జిల్లా అభివృద్ధి ఎలా జరుగుతుంది, సర్ ప్రోగ్రామ్ కూడా ఎలా జరుగుతుంది, ఎంత పర్సంటేజ్ ఉంది, పబ్లిక్ ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఏమైనా సమస్యలు, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, అధికారులకు మరి ప్రజాప్రతినిధులతో మీటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. బీజేపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాన్, ఆయన టీము అందరూ విలన్లు. ప్రతి దానిపైన కంప్లైంట్. నాట్ ఓన్లీ సర్, సంక్షేమం పైన, అభివృద్ధి పైన, ధర్మం పైన వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఉలిక్కిపడి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందని లేనిపోని ఆరోపణ. అతనికి అలవాటు. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా చెప్పే ఏకైక నాయకుడు ఆయన. ఆయన పార్టీ అంతరించే పరిస్థితి. ఈ పప్పులుడుగా సర్రు కరెక్ట్గా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. ఇక్కడ పగడ్బందీగా వాస్తవానికి తగ్గట్టుగా ఎవరైతే నిజమైన ఓటరో వాళ్ళు ఓటర్గా ఉంటారు. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. దానివల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది. దొంగ ఓట్లు పోయినాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దొంగ ఓట్లు పోతాయనే భయంతో ఆ యొక్క ఆరోపణ ఆ విధంగా ఉంది. కాబట్టి సర్రు నిక్కచ్చిగా ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజను, నిజమైన రివిజను తగ్గట్టుగా ఉండాం. పగడ్బందీగా ఉంది. అధికారులపైన ఆధారపడింది. రాజకీయ నాయకులకు సంబంధమే లేదు. ఇష్ట ప్రకారం పోయేదాన్ని ఆయన ఇష్ట ప్రకారం కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధమైన ఆరోపణ. నిజమైన ఓటర్ వాళ్ళు తొలగింపబడితే దానికి ఏం? నిజమైన ఓటర్కి ఎక్కడైనా హక్కు ఉంది. ఇండియాలో ఎక్కడైనా యా ఊరి ఓటర్ ఆ ఊర్లో ఎక్కించుకునే హక్కు ఉంది.
తప్పుంటే కరెక్షన్ ఉంది, కోర్టు ఉన్నాయి. ఇన్ని పరిణామక్రమం ఉండి కూడా తెలిసి కూడా తను సిబిఐ కేసులో ఇరుక్కున్నాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు, రిక్కర్ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళు, తను కూడా ఇరుక్కోపోతున్నాడు. ప్లస్ పరకామణి కేసు, లడ్డు కేసు, అనేక కేసులు ఉన్నాడు కాబట్టి దానికి అలవాటు, కాబట్టి ఆరోపణ అలవాటు. రెండోది ప్రధానంగా ఐటీడీపీకి ఓటర్ల జాబితాతో ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. డిఏడబ్ల్యూ కాలేజీ హౌసింగ్ స్కామ్లపై రాచమల్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికిన ప్రవీణ్ కుమార్ రెడ్డి రాచమల్లు ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఆయనకు తెలివిండి మాట్లాడతాడో, తెలివి లేక మాట్లాడతాడో, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడో, తెలియకుండా మాట్లాడతాడో, లేదు తనకు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర టర్మ్స్ తగ్గిపోయినాయి కాబట్టి కడప జిల్లాలో రాచమల్లి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినాం కాబట్టి ఇంకా నోరుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయనకు కొన్ని విషయాలు అడుగుతా. ఫస్ట్, ఓటు చోరీ జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓటు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం, లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. మీకు మతిని మాట్లాడతావో, మతి లేక మాట్లాడతావో, లేదు ఇంకా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషను ఫ్రస్ట్రేషను మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది, చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే? అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదొచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కి పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు. నేను తీరా కనుక్కుంటే ఆ లెటర్ లోపల ఇవ్వలేదంట, వేరే లెటర్ ఏదో ఇచ్చి బయటకు వచ్చి ఈ లెటర్ చూపించాడు, ఇది నేను ఇచ్చిన. ఎన్ని రోజులు ఈ గిమ్మిక్కులు, ఈ మోసాలు, ఈ టక్కర్లు, ఈ అబద్ధాలు, ఏది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఏంది? నిన్న చూస్తే వీడియో ఎంత అసహ్యంగా ఉందంటే, అది ఇళ్ల స్థలాలకు సంబంధించిన మహిళలు ఏందో వాళ్ళ మూత్రం తాగుతా, ఏందా మాటలు? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? నీకు సంస్కారం లేదా? పొద్దుటూరును పరువును రోడ్డుకేసి అల్లరి చేస్తావు. మా పొద్దుటూరు భాష అయితే ఇదని ఎందుకు చెప్తావు? అంటే ఇంకా నువ్వే పొద్దుటూరుని దిగజార్చేదానికి ఉన్నావు. బంగారులో గోల్డ్ పొద్దుటూరుగా ఉన్నింది. మైసూర్ నెంబర్ 1 దసరా ఉత్సవాల్లో మైసూర్ తర్వాత పొద్దుటూరు నెంబర్ 1 ఉంటే దీన్ని అన్నిట్లను తీసేసి మరో మకావు చేసినావు పొద్దుటూరును. గ్యాంబ్లింగు, మట్కాలు, నీ హయాంలో గ్యాంబ్లింగ్లు, మట్కాలు, జూదాలు, విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలన్నీ పొద్దుటూరులో చేయించి అప్పుడు పేరు పోగొట్టినావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇది పొద్దుటూరు భాషలో చెప్తా ఉన్నా అంటే ఏంది? పొద్దుటూరు భాష అనేది అంత నీచంగా నీకు కనపస్తుంది రాచమల్లు? నీకు నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు మాట్లాడతావా? ఏ పొద్దుటూరు నీ ఒకంది అనుకుంటాడావా? ఇక్కడ మేము కూడా పొద్దుటూరులోనే పుట్టినాం. ఇట్లా నాలాగా లక్షల మంది ఉన్నారు పొద్దుటూరులో. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు భాష అని మాట్లాడతావే అంటే నువ్వు చిల్లరగా మాట్లాడితే పొద్దుటూరులో అంతా చిల్లరోలు అవుతారా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఫస్ట్. రెండవది, టౌన్ బ్యాంక్కి ఈరోజు నీ వల్ల దివాలా తీస్తుంది. నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని నీ ఆ అవినీతిలో నీకు భాగం ఉంది కాబట్టి ఈరోజు టౌన్ బ్యాంక్ దివాలా తీస్తుంది. టౌన్ బ్యాంకులో డిపాజిటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను, వీళ్ళు ఆఫీసర్లు చెప్పేటి పొరపాటున కూడా నమ్మాకండి.
సంవత్సరానికి ఒక రోజు కంతు కట్టాము అంటే గనక బ్యాంక్ ఎట్లా లాభాల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రెండవది, ఎవరైనా సరే పొద్దుటూరులో వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా మీరందరూ ప్రొద్దుటూరు ప్రజలు లోన్లు తీసుకునేవాళ్ళు ఉంటారు. ఎవరైనా నెల నెల ఈఎంఐ కడుతున్నారా? సంవత్సరానికి ఒకసారి కడుతున్నారా? అది ఆడ బ్యాంకు దివాలా నీ వల్ల. పొద్దుటూరు పరువు పోతాంది, బ్యాంకు దివాలా, నీ అవినీతి. ప్రజల ప్రాణాలతో సేఫ్టీ లేకున్నా, ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా ఎస్ఎస్ మాల్‌కు పర్మిషన్‌లు ఆ రోజు ఓపెన్ చేపిచ్చి ప్రజల ప్రాణాల్ని పలంగా పెట్టినావు. ఇన్ని చేస్తాండావు అరాచకాలు. నువ్వు ఒక అరాచకమైన వ్యక్తివి పొద్దుటూరులో. నీ వల్ల పొద్దుటూరు పరువు పోతాంది. పొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తాంది. పొద్దుటూరులో అభివృద్ధి ఆగిపోయింది. పొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించినావు. తర్వాత ప్రజల ప్రాణాలు చెలగాటన్నావు. ఇన్ని రకాలైనటి పొద్దుటూరుకు నీ వల్ల నష్టాలు. పొద్దుటూరుకు నేను చెప్పాలంటే నువ్వు ఒక శని. పొద్దుటూరుకు శని దాపరించినట్టు దాపరించినావు. ఎప్పుడు విముక్తి అవుతుందా అనుకుంటున్నారు, ప్రజలు నీకు విముక్తి చేసినారు. ఇంకా శాశ్వతంగా నీకు రాదు. రాజకీయంగా నువ్వు శాశ్వతంగా సమాధి కట్టబడినావు ప్రజల చేత. ఇప్పటికైనా మారి సిస్టంలో పోతాండావా? నోటికి వచ్చినట్టు గబ్బు కూతలు, అవులే కూతలు, పొద్దుటూరు భాష అంటావు. ఏం తమాషగా ఉందా నీకు? ఇంకొకటి, నీకు స్ట్రైట్‌గా ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నువ్వు రావు, ఇంకా ప్రస్తుకు రావు, ఇంకా కనపరావు, మాట్లాడవు. డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్ అంటే అయిపోయింది. దాన్ని నీ హయాంలో చేసినావు. డిఏడబ్ల్యూ కాలేజీ గురించి నీకు సూటిగా ప్రశ్న వేస్తాడా? డిఏడబ్ల్యూ కాలేజీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అది అక్రమమైన నిర్మాణమా, సక్రమమైందా? పాయింట్ నెంబర్ 2, డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు 15%, 20%, 25% ఎంతో నాకు పర్సంటేజ్ కరెక్ట్‌గా తెలీదు. మీ అన్నకు భాగం ఉందా లేదా? ఫస్ట్ అక్రమా సక్రమా చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా లేదా చెప్పు. మూడోది, డిఏడబ్ల్యూ కాలేజీలో అవినీతిలో నీకు వాటా ముట్టిందా, డబ్బు ముట్టలేదా? ఈ 3 దాంట్లకు నువ్వు ఆన్సర్ చెప్తావా? ఈ మూడిటికి నీకు ధైర్యం ఉంటే, నువ్వు కరెక్ట్‌గా నిజాయితీవంతునివైతే నువ్వు ఆన్సర్ చెప్పు. ఇంకొకటి, చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వ పథకాల మీద మేమేదో అబద్ధాలు చెప్పింటే ప్రజలు ఓట్లేసినారంటున్నావు. ఒక క్వశ్చన్ ఒక్కటే, నేను ఎక్కువ నీకు చెప్పినా అనుకో, నీ 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 నువ్వు చేసినవి 100 ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు. పోనీ ధైర్యంగా ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసేటోని అది కాదు నువ్వు. రా శివాలయం కాడికి రా, చర్చ పెడదామంటే ఒక రోజున వచ్చినావా? ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఆహ్వానిస్తాడా. మనము డిస్కషన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది అని డిబేట్ చేద్దాం. నెంబర్ 2, నీ పరిపాలన ఎట్టుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్టుంది, ఈ రెండింటి మీద డిబేట్ చేస్తాం. నువ్వు రా. ఇంకా మూడోది, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు, వీటి మీద డిబేట్ చేద్దాం. ఈ మూడింటి మీద నువ్వు ఎప్పుడు శివాలయం సర్కిల్కి వస్తావో రా. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమా సక్రమా చెప్పు. ఇంకొకటి, ఈసారి గన నువ్వు ఇష్టానుసారము ఇక్కడ నువ్వు ఏందంటే అది మాట్లాడితే ప్రొద్దుటూరు నువ్వు గన ముందు పెట్టి మాట్లాడి కించపరిచే విధానాలు చేసినావు అనుకో, నేనైతే సీరియస్గా చెప్తానా, నీకు ప్రతి ఇంటికి కరపత్రం కొట్టి కరపత్రం పంచుతా. ప్రతి ఇంటికి పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లకు నీ వల్ల పొద్దుటూరుకి ఏం నష్టాలు జరుగుతాయో కరపత్రం పంచుతా. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడతావు నేను మూత్రం తాగినట్టు, లేకపోతే నువ్వు మూత్రం తాగినట్టు. ఏందా మాటలు? మూత్రం తాగా ఎందుకు? బహిరంగ చర్చకు రా. నువ్వు నిజాయితీవంతుని కదా. దా. ఇప్పుడు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమా సక్రమా, మీ అన్నకు భాగం ఉందా లేదా? నాకేం అర్థం కాలే. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, నిన్ను ప్రజలు ఏమనుకుంటున్నారంటే యు ఆర్ ఫర్ సేల్. నేను మళ్ళా చెప్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి గొంతమ్ముకొని బతుకుతున్నాడు. ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో గొంతమ్ముకొని బతికే వ్యక్తి నువ్వు. దానికి ఉదాహరణ చెప్పిన. మార్చి స్కూల్ని మాట్లాడినావు, పిల్లు వేస్తానని చెప్పినావు, రాత్రి డబ్బు తీసుకున్నావు, నెక్స్ట్ రోజు సైలెంట్గా ఉన్నావు. తర్వాత ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకున్నావా, 2.5 కోటి ముట్టిందే అంటే ప్రమాణం చేస్తా అంటావు. మీ అన్న నువ్వు బంగారెడ్డి ముగ్గురు రాండి అని చెప్తే మళ్ళీ ఏంటో విలేకరులను, క్వశ్చన్ వేసిన వాళ్ళను తిట్టి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేసి అది పక్కన వేసినావు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం ఉందా లేదా? అది అక్రమా సక్రమా? దాంట్లో నీకు డబ్బు ముట్టిందా ముట్టలేదా? ఇవి మాట్లాడవు. ఊరికే వస్తుంది కదా అని చెప్పేది రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఎంత తెలియనుడు అనే దానికి ఉదాహరణ రాచమల్లుకు రాష్ట్ర అధికార ప్రతినిధి చేయడం. నోరుందని రొంచేపు షర్మిల అంటావు, రొంచేపు
మిథున్ రెడ్డి అలా అరెస్ట్ అంటావు, రొంచేపు ఇంకోటి జరిగింది అంటావు. దేశంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా నీకే, పొద్దుటలో నువ్వు చేసేటి మాత్రం మాట్లాడవు. ఏమన్నా అంటే నా మీద అవినీతి చేసింటే నా మీద బేయండి ఎంక్వైరీ అంటావు. లోపకాయలు ఒప్పందం ఉంది నీకు, నీ మీద బెయ్యరు. నేను చెప్తాండా కదా, నీ మీద బెయ్యరు. కారణం నీకు లోపకాయలు ఒప్పందం ఉంది, బెయ్యరు. దాన్ని పట్టుకునేది ప్రజల ముందుకు వచ్చేది ఏందో పెద్ద నేను నిజాయితీవంతుణ్ణి, నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను అబద్ధాలు చెప్పను, నేను నిజాయితీవంతుణ్ణి, లెక్క తీసుకోలే. నువ్వు లెక్క తీసుకోలేదా? గొంతు అమ్ముకుంటున్నావు నువ్వు. ప్రెస్ మీట్లు పెట్టేది నువ్వు లెక్క కోసం. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావడంలే. నిన్న కడ్డీలు ఏదో మాయమైనావు అన్నాడు. ఈ కడ్డీలు యాడికి పోయినావు అంటే కనుక ఒక ప్లేస్కి పోయినాయని చెప్పినాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ ప్లేస్లో ఇతను భాగస్తుడే. ఏమన్నా ఆ పొద్దు కడ్డీలు ఎత్తేటప్పుడు టన్నుల్లో తేడా వచ్చింటుంది, నీకు పొట్లం ఇవ్వడంలో తేడా వచ్చింటుంది, ప్రెస్ మీట్ పెట్టింటావు. ఈ పొద్దు రేపో వాళ్ళు పొట్లం ఇస్తారు, మాట్లాడవు. ఏంది నీ కడ్డీలు దొంగతనం జరిగిందని నువ్వే అంటావు. ఆ కడ్డీలు యాడికి పోయినాయంటే మళ్ళా నువ్వు ఒక అపార్ట్మెంట్కి పోయినాయంటావు. ఆ అపార్ట్మెంట్లో ఏంది రానాయన అంటే మీ అన్న దాంట్లో బాగా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దముడియం మండలం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దముడియం మండలానికి చెందిన భూషణ్ రెడ్డి, భరత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో అభివృద్ధి ఆదినారాయణ రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి అభివృద్ధి పదంలో నడిచిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ సభ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపేష్ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇది సూపర్ సక్సెస్ అయింది ఈరోజు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ప్రజలు ఎన్నో అభివృద్ధి చూసినారు, వీళ్ళ సారథ్యంలో చూసినారు కాబట్టి ఈరోజు వాళ్లకు బ్రహ్మరథం పట్టినారు. దీనికి అర్థం వాళ్ళు చేసిన అభివృద్ధే ఈరోజు వాళ్ళకు అర్థం పట్టింది, బ్రహ్మరథం పట్టినారు. కాబట్టి రేపు 29 ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఏదో కలలు కంటున్నారు వైసీపీ వాళ్ళు, అవన్నీ కావు. 2024లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తాదని, ఈ అభివృద్ధి 29 ఎలక్షన్లలో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇదే అభివృద్ధి కొనసాగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంకొకటి, పెద్దముడియం గ్రామంలో, పెద్దముడియం మండలంలో, పెద్దముడియం గ్రామంలో 1.5 దగ్గర మా సోదరుడు హుసేన్ రెడ్డి చెప్పినట్టు 1.5 అభివృద్ధి పనులు జరిగినాయి. సిమెంట్ రోడ్లు ఏమి, స్కూల్ కాంపౌండ్ ఏమి, ఇప్పుడు డైరెక్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అంటే రోడ్లు ఎక్కడ వేసినారన్నా, రోడ్లు వేయలే. ఈ సంవత్సరం ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, అమ్మకు తల్లికి వందనం వస్తున్నాయి, ఇప్పుడు వికలాంగులకు కానీ ఇంకోరికి కానీ పెన్షన్లు అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. రేపో మాపో కొత్త పెన్షన్లు కూడా ఇడుస్తారు అని అంటున్నారు. కాబట్టి ఇది అభివృద్ధికి అద్దం పట్టే ప్రభుత్వం కానీ వాళ్ళలాగా మోసం చేసే ప్రభుత్వం, మాటలు చెప్పి చేసే ప్రభుత్వం అయితే కాదు. ఇంకోటి మా నమ్మకం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారి సారథ్యంలో, దేవుడి భూపేష్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా జమ్మలమడుగు అభివృద్ధి చెందుతామని మాకు నమ్మకం ఉంది. 29 ఎలక్షన్ల గురించి కాదు, రేపు జరగబోయే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా వారు వన్ సైడే ఉంటది. ఎందుకంటే జనాలు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఏది మోసం చేసే ప్రభుత్వం, ఉత్తమాటల ప్రభుత్వం, ఏది చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా మండలంలో గాని నియోజకవర్గంలో గాని స్థానిక సంస్థలు మొత్తం కూటమి ప్రభుత్వంకి వారు వన్ సైడ్ అవుతుంది. జమ్మలమడుగు తాలూకాలో ప్రతి ఒక్క ఊరు ఎమ్మెల్యే సహకారంతో గానీ, భూపేష్ రెడ్డి సహకారంతో ఎంతో ముందరకు దూసుకుపోతున్నాయి. మా ఊరు విషయానికి వస్తే అసలు ఇప్పటి వరకు మేము పిల్లప్పటి నుంచి ఎప్పుడే అంత అభివృద్ధి జరగలేదు. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడైనా రోడ్లు కానీ, చుట్టుపక్కల ఇటు జంగాలపల్లికి పోయే దారి కూడా ఎంతో దరిద్రంగా ఉన్నది పోయిన గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఆదినారెడ్డి సార్ వచ్చినాక ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేపించి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పనులు కూడా ఒక దాదాపు 2 నెలలు అయిపోతాయి. పెద్దముడియం నారా పోయే దావులు అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా అసలు నీట్ గా అన్ని పునరుద్ధరించుకొని ఇప్పుడు అసలు మండలంలో
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయో మా ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెంది నీట్గా రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మీ కష్టాలు ఏమిటి? ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా పోయిన ప్రభుత్వంలో మాకు ఎక్కడికైనా పోవాలంటే రోడ్లు కానీ ఏదైనా కానీ ఎంతో ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు గంట కొట్టేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికైనా జమ్మలలో అంటే మా ప్రాంతం నుంచి ఒక 20 నిమిషాలు అర్ధ గంట సేపు అటు ఆలగడ్డకి జమ్మలలో అర్ధ గంటల సేపులో పోతున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాపురం రోడ్లు కానీ ఎన్నో పథకాలు కానీ పింఛన్ అయితే కానీ పింఛన్లు 4000 పింఛన్లు ఇప్పుడు ఎంతో మంది మన వితంతులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అందరూ ఎంతో ఆనందంగా మళ్ళా చంద్రబాబు రావాలి, మళ్ళీ సారే రావాలని అనేటట్టు మళ్ళా సారే రావాలని అంటారు. అందరూ చంద్రబాబు రావాలన్నారు. విలేకరులకు అలాగే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా. ఈరోజు జమ్మలమడుగులో 10,000 మందితో మన భూపేశ్ అన్న ఆదినారాయణ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు అయితే ఏమి, ఒక నీళ్ళు అయితేనేమి, ఒక పింఛన్ అయితే ఏమి, ఒక ఫ్రీ బస్ అయితే ఏమి ఏవి లేవు. అదే మన కూటమిలో పింఛన్లు కానీ 50 ఏళ్ళు దాటినాక పింఛన్లు కానీ, ఫిల్టర్ నీళ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, హైవేలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎటు చూసుకున్నా మనకు అభివృద్ధి. ఫోన్ కొడితే చాలు ఒక నాయకుడు అని కానీ ఒక కార్యకర్త కానీ ఎవరికి ఫోన్ కొట్టినా మేము ఉన్నాం, మేము అర్ధరాత్రి కానీ ఫోన్ ఎత్తి మేము పలుకుతాం అనేది నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. అలాగే ఇక మన మహిళలకి ఏమి డాక్రా కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెళ్ళైన ఆడబిడ్డలకు ఇట్లా ఒకటనే మీరు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మొదలు పెడితే తెల్లవారుతాది. కాబట్టి మనం ఇప్పుడు ఇదే కాదు, గత రాబోయే స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీగా రాష్ట్ర మొత్తము మన జమ్మలమడుగు నియోజకవర్గం సైడు చూసేలా చేద్దాం. దీనికి గాను మనందరం కృషి చేయాలి. టీడీపీ నేత బీటెక్ రవి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సవాళ్లు. ప్రతి సవాళ్లతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన నేతలు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు రెడ్డి, రవీంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, వేమరాజా, వెంకటేష్, బద్రీనాథ్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా పులివెందుల నియోజకవర్గంలో ఇటు వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ తోటలోకి ఈయన పోయినాడంట, వీళ్ళ తోటలోకి ఆయన పోయినాడంట, ఆయన తోటలో ఈయన మేక పోయినాడంట, ఈయన తోటలో ఈయన నాటుకోడి పోయినాడంట. వాటి గురించి కాదయ్యా మీరు కొట్లాడాల్సింది. మీరు కొట్లాడాల్సింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవాల్సింది. పులివెందుల మెడికల్ కాలేజ్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది వద్దు, మా ప్రాంతానికి కావాలా, మా ప్రాంతంలో ఉండే విద్యార్థులు చదువుకోవాలా, ప్రభుత్వమే నడపాలని చెప్పి దానికోసం కొట్లాడండి. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలోని స్టేడియం గురించి కొట్లాడండి. పులివెందులలోని జగనన్న ఇండ్ల గురించి కొట్లాడండి. మేజర్ పులివెందుల నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లిలోని పారిశుద్ధ్యం గురించి కొట్లాడండి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. అదేవిధంగా వేంపల్లిలోని జగనన్న ఇళ్ల గురించి కొట్లాడండి. జగనన్న ఇళ్లు ఓపెన్ అయినాయి కానీ అక్కడ తాగేదానికి నీళ్లు లేవు, పోయేదానికి దారి లేదు. సిగ్గనిపించడంలే మీకు కొంచెమన్నా. మీ అందరినీ మేము ఆదర్శంగా తీసుకొని మాట్లాడటం రాజకీయంలోకి వస్తే మీరు నేర్పిస్తుంది ఏంది? ఫ్యాక్షనా, రౌడీజమా, గుండాయిజమా? మీకు చేత కాకపోతే పులివెందుల అభివృద్ధి చేయడంలో చేత కాకపోతే రాజకీయాలు మానేసి రాజకీయాలకు దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీలాంటి వాళ్ళ వల్ల ఈనాడు యువత ఏ వైపు వెళ్లాలో తెలియని స్థితిలో ఉందంటే సిగ్గుపడుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మలమడుగులో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి పాత బస్టాండ్ సర్కిల్ వద్ద సభగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగును దేశంలోనే టాప్ 10 నియోజకవర్గాల్లో నిలబెట్టేందుకు కృషి చేస్తానని,
ఎవరు తమ జోలికి వస్తే వారికి రాజకీయంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 24 మధ్య జరిగిన అభివృద్ధి, ఈ 2 నెలల్లో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా చర్చించడానికి లేదా ఇదే రెఫరెండం మీద ఏ దానికైనా మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 19-24 మధ్యలో ఈ కడప జిల్లాలో 19 ఎలక్షన్స్ అప్పుడు మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే మన జిల్లా బాగుపడుతుందేమో అని అందరూ గంపగుత్తగా ఓట్లేసి ఆ రోజు అతన్ని ముఖ్యమంత్రిని చేసినారు. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకి ఏమన్నా ఒరిగిందా అని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతున్నాను. ఇది నేనేదో మిమ్మల్ని అడుగుతున్నా మీతో చెప్పించుకోవాలని కాదు. ఈరోజు 19-24 మధ్యలో ముద్దునూరు నంద్యాల హైవే వచ్చింది. దాని పనులను ప్రారంభించుకోకుండా అడ్డుకున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ముద్దునూరు పులివెందలకు సంబంధించిన NH హైవే వచ్చింది. మొదలై అతను గులగూడలో బండి ఎక్కాల, ఉప్పలపాడు చూడాల, పక్కనే మోరగుడి చూడాల, వేపరాల, దమ్మనంజాల, కర్మాలూరు పల్లె, అటు మైలవరం పోయి గండికోట చూడాల, జమలూరు చూడాల. ఇది బాగుందంటే నువ్వు రాజకీయం సాధించుకోవాలా, మేము బాగలేదంటే మేము సాధించుకుంటాం రాజకీయం. ఈ యొక్క ర్యాలీ పేరు నేను పెట్టిన పేరు 212. ఏందో చెప్పండి 212 అంటే 2 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, 12 ఏళ్ళు అంటే పుష్కర మోడీ గారు 12 అంటే 2 కలిపితే 212. దీనికి మనం ఆహ్వానించాలా లేదా? ఈ యొక్క ప్రభుత్వాలను మోడీ గారికి జై అనాలా లేదా? భారత మాతకు జై అనాలా లేదా? చంద్రబాబు నాయుడు గారికి జై అనాలా లేదా? పవన్ కళ్యాణ్ గారికి జై అనాలా లేదా? మేము మీకు ఒక క్రికెట్ భాషలో చెప్పాలా, 60 నెలలు 5 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు? 60. అదే క్రికెట్లో అయితే 60 ఓవర్లు. వాళ్ళ బతుకు 60 ఓవర్లు ఆల్ అవుట్. ఒక ఎంత చేసినారో మేము 24 ఓవర్లు నాట్ అవుట్. మేము చేసిన పని 4 గంటలు ఉందా లేదా? చేస్తానే ఉంటామా లేదా? 36 నెలలు 36 ఓవర్లు ఉన్నాయి. ఆకాశం తగ్గుతుందా లేదా? అంతరిక్షానికి పోతామా లేదా? ఆరోహణ క్రమంలో తెలుగుదేశం పార్టీ అంతరించే పరిస్థితి వచ్చిందే లేదా? ఇది ఆరోహణం, అంతరిక్షం కూటమి ప్రభుత్వం. అది అవరోహణం, అంతరించే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ. ఇది మీరు నమ్ముతారా లేదా? మిమ్మల్ని దూరంగా ఉండే వాళ్ళు నమ్ముతారా? చేయెత్తి చెప్పాలి కండవాళ్ళు. వరుసగా చెప్తా. ఇండ్లు పక్కనే టిడ్కో హౌస్ కడతారా లేదా? అయిపోయిందా లేదా? ఎర్రగుంటలో పూర్తి స్థాయిలో ఇచ్చినామా లేదా? ఎన్టీఆర్ హౌసింగ్ జరుగుతుందా లేదా? తాగునీళ్ళు అప్పటికంటే భిన్నంగా తాగునీళ్ళ పరిస్థితి జమ్మలూరు టౌన్ కానీ ఎర్రగుంట 140 కోట్లు అమృత పథకం డబ్బు ఇప్పించినాం. ఇక్కడ 13 కోట్లు డబ్బు వచ్చింది జమ్మలూరుకు, 25 కోట్లు వచ్చింది పల్లెలకు, మళ్ళీ 150 కోట్లు రాబోతుంది తాగునీళ్ళకు. అందరికీ గ్యాస్ వచ్చిందా లేదా? నేను ముందే ఇప్పించిన, ఉజ్వల రాకముందే గ్యాస్ ఇప్పించిన. కానీ మోడీ గారు ఉజ్వలతో ఇప్పిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 మళ్ళీ ఈ సంవత్సరం 4 సిలిండర్లు ఇప్పించినా లేదా? మీకు అందరికి వచ్చాయి లేదా? కరెంటు బాగుందా లేదా? భిన్నంగా ఉందా లేదా? రైతులకు వాళ్ళు అడుగుతారు. చేనేతలకు చెప్పినా 200 యూనిట్లు చేతి మగ్గాలకు, 500 యూనిట్లు మరమగ్గాలకు, రైతులతో పాటు ఎస్సీ ఎస్టీలకు, మంగళ షాపులకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని మీరు అభినందించాలా లేదా? రోడ్లు ఇప్పుడే భూపేష్ చదివినాడు వరుసగా 92 కోట్లతో గ్రామీణ ఉపాధి, 78 కోట్లతో శాసకీయ ఫండ్స్ గండికోట. ఏ ఊర్లో అయినా ఆ గుల్లకుంట కంటే బాగుందా లేదా? మీరేం అడుగుతానా? గుల్లకుంట బాగుందా? మీ ఊళ్ళు బాగున్నాయా? మీ సొంత బాగుందా? చెప్పాలి మీరే. మీ ఊరు బాగుందా? గుల్లకుంట బాగుందా? ఎందుకు కారణం? ఏదో ఒక సామెత ఉంది, ఉట్టికి ఎక్కలేడమ్మా స్వర్గానికి ఎక్కుతాడా అని. ఏమీ తెలియదు. ఆ జగన్ రెడ్డి
నేను బటన్ ఇప్పుడే భూపేష్ చెప్పినాను, నేను బటన్ నొక్కినా నువ్వు నొక్కినావు, నువ్వు బటర్ తినలేదా? వెన్న తిన్నావు, పాతర్లు తిన్నావు. నేను మొన్న చంద్రబాబు నాయుడికి ఒకసారి చెప్పిన, సార్ అతను ఒక పాత్ర బయటికి తెచ్చే దాన్ని ఒట్టి సార్ అతను దరిద్రుడు సార్, దానికి మామూలుగా అయితే సరిపోదు సార్, చెక్కు పెట్టాలన్నాడు. ఆ చెక్కుల భాగమే ఈ ఏర్పాటు, ఈ 16వ తేదీ కార్యక్రమం. మళ్ళీ మొన్నాడు కూడా చెప్తున్నాం, కడపలో మీటింగ్ ఉంది, మొన్నాడు మీటింగ్ ఉంది, మళ్ళీ అందరం జిల్లా అంతా కలిసి. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 4-5 తేదీలోగా, జూలై 4-5 తేదీ లోపల పక్కన JSW ఫ్యాక్టరీకి దాదాపు 5,000 కోట్లతో ఆయన చెప్పి 3 సార్లు ఫౌండేషన్ వేసి వాళ్ళమారి ఏర్చినాడు. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నామో లేదో, పని జరుగుతుందో లేదో చూడుకోండి. వస్తారా లేదా 4-5 తేదీల్లో? ఇదే ఇంతకంటే 4 గంటలు రావాలి అక్కడ సమీక్ష. దానికోసం కూడా ఏది చేయాలా, అసలు పరిస్థితిని పరిగెత్తియాలా. అది కాకుండా సంక్షేమం జరిగిందా లేదా? సంక్షేమం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. ఒక్క ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది, ఇది ఎక్కలేదు. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.